దశరథుడి అసలు పేరు నేమి. కానీ దశరథ అని ఎలా వచ్చింది? దశరథ ఆయన రథాన్ని 10 దిక్కుల ముందుకి సాగింపగలడు. 10 దిక్కులు ఎలాగా మనకి అష్టదిక్కులే కదా! అని అనుకుంటే పైనకి, కిందకి. అది కూడా పైన దిక్కుకి, కింద దిక్కుకి కూడా ఆయన నడపగలడు. అందుకనే ఆయన పేరు దశరథ అని పేరొచ్చింది. దశరథ మహారాజు ఆహ్, ఆయన ఇప్పుడు అయోధ్యకి రాజు అవుతాడు. ఆయన కూడా ప్రజల్ని సుపరిపాలన చేస్తూ ఉంటాడు. చాలా కాలం వరకు ఆయనకి సంతానం ఉండదు. ఒకరోజు దేవేంద్రుడు మనకి తెలుసు కదా! ఆయన స్వర్గానికి రాజు. ఆయన రాజధాని అమరావతి. రాక్షసులు దేవతలకి శత్రువులు. వాళ్ళు వాళ్ళ దాడిని తట్టుకోలేక దేవతలు కూడా భయపడుతున్న సమయంలో దేవేంద్రుడు దశరథుని యొక్క సహాయం కోరుతాడు. ఈ దశరథుడు మనకి తెలిసిన ఆయన ప్రావీణ్యం వల్ల రాక్షసుల్ని ఓడించగలుగుతాడు. తిరిగి తన రాజ్యానికి తిరిగి వస్తాడు. ఒక రోజున ఆయన రాక్షసుల్ని సంహరించి దశరథుడు విజయవంతంగా రాజ్యానికి వస్తాడు. ఒక రోజున ఆయన వేట కోసం అడవిలోకి వెళ్తాడు. అక్కడున్న క్రూర మృగాల్ని సంహరించి అక్కడే విశ్రాంతి తీసుకొని మరుసటి ఉదయం తమసా నదీ తీరానికి చేరుకుంటాడు. అక్కడ ఒక ఋషి కుమారుడు నీళ్లు నింపుకుంటూ ఉంటాడు కుండలో. ఆ శబ్దాన్ని ఒక ఏనుగు కింద తలిచి దశరథ మహారాజు బాణం వేస్తాడు. దానితోటి ఆ ముని కుమారుడు కింద పడి ఓ నాన్న అని అరుస్తాడు. దానితోటి అతను దశరథ మహారాజు తెలుసుకొని ఒక ముని కుమారుని సంహరించానని తెలుసుకొని ఆ ముని కుమారుని తీసుకొని అతని ఉండే నివాసానికి వెళ్తాడు. అక్కడ ఇద్దరు వృద్ధ దంపతులు ఉంటారు. ఆ వృద్ధ దంపతుల్లో ఆ తండ్రి మునీశ్వరుడు కోపగించి దశరథునికి శాపం పెడతాడు. ఎవరి వల్ల, ఏ కుమారుడి వల్ల అయితే నేను ఇంత బాధపడుతున్నానో అతన్ని చంపడం వల్ల, నీవు కూడా ఆ కుమారుని వల్ల మరణిస్తావు అని చెప్పి శాపం పెడతాడు. దశరథ మహారాజు ముని కుమారుని చంపడం వల్ల బాధపడినా తనకి సంతానం లేదనే బాధ ఉంది కదా, ఈ శాపం వల్ల నాకు సంతానం కలుగుతుంది అని సంతోషిస్తాడు. శాపభారంతో మళ్ళీ అయోధ్య నగరానికి తిరిగి వెళ్తాడు. దశరథుడు సంతానం లేక బాధపడతాడు. ఈ శాపమే అతనికి వరం అవుతుంది. రావణుడు రాక్షసరాజు. అతడు దేవతలను పీడించటం మొదలుపెట్టినప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్తారు దేవతలు. దేవతలు విష్ణువుని ప్రార్థించగా, నేను దశరథుడికి కుమారునిగా పుట్టి రావణుని సంహరిస్తాను అని చెప్తాడు విష్ణుమూర్తి. దీనితో మనకి అసలు కథ, రామాయణ కథ మనకి ఇక్కడి నుంచి తెలుసు కదా. రాముడు దశరథుడు చేసిన యజ్ఞం వల్ల రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 కుమారులు పుడతారు. రాముడు సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. విశ్వామిత్రుని వెంట రాముడు, లక్ష్మణుడు వెళ్ళి ఆయనకి ఆయన యాగాన్ని సంపూర్ణం చేసి రాక్షస సంహారం చేస్తారు. అక్కడే రాముడు అహల్యకి శాప విమోచనం కూడా చేస్తాడు. రాముడు మిథిలా నగరానికి వెళ్ళి జనక మహారాజు యొక్క సీతాదేవి యొక్క స్వయంవరానికి వెళ్ళి జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని గెలుచుకుంటాడు. విల్లు విరిచి గెలుచుకుంటాడు కదా. రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులకి 4 కూడా వివాహం జరుగుతుంది. తిరిగి అయోధ్య నగరం చేరుకుంటుండగా పరశురాముడికి భంగం కూడా జరుగుతుంది రాముని వల్ల. అలాగే వివాహం అయినాక దశరథ మహారాజు రాముణ్ణి యువరాజు పట్టాభిషేకం చేయాలని తలంపిస్తాడు. కైకేయి అడ్డుపడటంతో రాముడు, లక్ష్మణుడు, సీత వనవాసానికి వెళతారు. దశరథుడు పుత్రశోకంతో మరణిస్తాడు. మేనమామ ఇంటికి వెళ్ళిన భరతుడు తిరిగి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని రాముని తిరిగి తీసుకురావటానికి అతని పాదుకలు తీసుకొని దండకారణ్యానికి వెళ్ళి రాముని అడగగా రాముడు నిరాకరించడంతో అతని పాదుకలను తీసుకొని రాజ్యాన్ని ఏల్తాడు. ఈ వనవాసంలో శూర్పణఖ ఘటనకి రావణాసుడికి ఆగ్రహం వస్తుంది. వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు. అక్కడి నుంచి మనకి కిష్కింధలో రాముడు వాలి సుగ్రీవుల
యుద్ధం మనకి తెలిసిందే. అలాగే ఆంజనేయుడు లంకలో సీతని రావణుడు అపహరించిన సీతని తీసుకొని గుర్తించటము, రావణుల యుద్ధంతోటి రావణుడు సంహరించడం కూడా జరుగుతుంది. తిరిగి రావణ సంహారం తర్వాత రాముడు, లక్ష్మణుడు పరివారంతో కలిసి తిరిగి అయోధ్యకి తిరిగి వస్తారు పుష్పక విమానంలో. ఆ తర్వాత ప్రజలలో జరిగిన మాట తేడా వల్ల సీతాదేవిని రాముడు వదిలేయవలసి వస్తుంది. ఆవిడ వాల్మీకి ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడ కుశుడు, లవుడు అనే కవల పిల్లలకు జన్మనిస్తుంది. రాముడు సీతాదేవి బాధతో ఉన్న రాజ్యాన్ని మాత్రం పాలిస్తూ ఉంటాడు. మనకి తెలుసు కదా, రామరాజ్యం అనే పేరు. ఈ వాల్మీకి ఆశ్రమంలో వాల్మీకి ద్వారా లవుడు, కుశుడు రామాయణాన్ని తెలుసుకుంటారు. ఈ అశ్వమేధయాగం, రాముడు కూడా అశ్వమేధయాగం చేసినప్పుడు వాల్మీకి ఆశ్రమంలో లవకుశుల్ని కలవటం, వాల్మీకి సీతాదేవిని తిరిగి తీసుకువెళ్ళమని అడగగా రాముడు ఆమె పవిత్రతను అందరి ముందు ప్రకటించాలి అని చెప్పి అనగా, ఈలోగా భూమి చీల్చుకొని సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోవటము, రాముడు అతని పరివారంతో సహా ఆయన సరియు నదిలో కలిసిపోవటము జరుగుతుంది. ఆ తరువాత మనకి కుశుడు మహారాజు అవుతాడు. కుశుని తర్వాత అతిథి తర్వాత సుదర్శనుడు, అతను 20వ రాజు. సుదర్శనుడి తర్వాత అగ్నివర్ణుడు. దీనితోటి ఈ రామాయణ కథ, ఈ రఘువంశ కథ పూర్తి అవుతుంది. ధన్యవాదాలు. నమస్కారం.